హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరికీ పెద్ద హాయ్. ఈరోజు మనం హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము. ఇవాళ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి హాఫ్ కేజీ రైస్, హాఫ్ కేజీ చికెన్, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూన్ వేసాను. ధనియా పౌడర్ చాలు, ఎందుకంటే మళ్ళీ పక్కన గ్రేవీ కోసం కలుపుతాను కాబట్టి ఇందులోకి లైట్గా తీసుకుంటున్నాను. హాఫ్ స్పూన్ సాల్ట్, చికెన్ మసాలా అండి, ఇది 3 స్పూన్స్ వేస్తున్నాను. 1 స్పూన్ చిల్లీ పౌడర్. గ్రేవీలో 3 స్పూన్స్ వేస్తాను చికెన్ మసాలా. ముక్కలకు వచ్చేసి 1 స్పూన్, ఏదైనా లైట్గా వేస్తాను అన్నమాట. జింజర్ గార్లిక్ పేస్ట్. ముక్కలకు పట్టడానికి మాత్రమే ఇలా కలుపుకోవాలి. మళ్ళీ పక్కన గ్రేవీ కలుపుకుంటాము కాబట్టి మసాలా ఇప్పుడు తక్కువగా వేసుకోవాలన్నమాట. 3 స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. అదే 2 స్పూన్ అయినా అనొచ్చు, లేదా 3 టేబుల్ స్పూన్ అయితే 1 స్పూన్తో సరిపోతుంది. స్పూన్తో అయితే 2 స్పూన్లు పడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ముక్కలు పట్టుకుంటేనే అది టేస్ట్ అనేది, ఉప్పు, సాల్ట్, కారం, చికెన్ మసాలా, పెరుగు అన్నీ బాగా పడితేనే. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక పక్కన ఉంచుకోవాలన్నమాట. 30 మినిట్స్ 40 మినిట్స్ దాకా మనం ఇలా కలిపేసి పక్కన అనేది ఉంచుకోవాలి. తర్వాత ఏం చేయాలో మీకు అన్ని అంటే స్టెప్ బై స్టెప్ చెప్తూనే ఉంటాను, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది అదేనండి, పుదీనా, మెంట్ లీవ్స్ అంటారు, పుదీనా. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి బిర్యానీకి. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్. ఇప్పుడు వచ్చేసి గ్రేవీకి ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తాను. గ్రేవీ కోసం ఆల్ మసాలాలు. ఇది ధనియా పౌడర్ అండి, 2 స్పూన్స్ వేస్తున్నాను ధనియా పౌడర్. గ్రేవీకి కొంచెం అంటే మనం ఇది చికెన్ మసాలా ఇక్కడ 3 స్పూన్స్ వేస్తున్నాను. ఎందుకంటే ఒట్టి ముక్కలే ఉంటే ఎలా తింటారండి, కొద్దిమంది గ్రేవీ కావాలి అనేదిగా ఉంటారు కదా. మనం బిర్యానీ పక్కన కర్రీ ఏం పెట్టుకోం కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, అల్లం పేస్ట్. ఇప్పుడు చిల్లీ పౌడర్ 1 స్పూన్. ఆల్రెడీ మనం కొంచెం వేసుకున్నాం కదా ముక్కలలోకి, కాబట్టి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ అండి. కర్డ్ వచ్చేసి 1 కప్పు వేసుకోవాలండి. గ్రేవీకి కూడా టేస్ట్కు పనికొస్తుందండి ఇది. టేస్ట్ బాగా కారము, ఇప్పుడు మసాలాలన్నీ వేస్తాం కాబట్టి ఘాటు వస్తుంది కదా, ఆ ఘాటు కోసం తగ్గించడానికి, పెరుగు టేస్ట్కు ఘాటు తగ్గించడానికి వాడతాము. ఇప్పుడు వచ్చేసి ఇది ఈస్టర్న్ చికెన్ బిర్యానీ మసాలా అన్నమాట. ఇది పౌడరు, ఇది బాగుంటుందండి ఈ మసాలా బిర్యానీకి, ఇది బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఇది గుర్తురావట్లేదు పేరు. కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు గట్టి పడితే కొంచెం వాటర్ తీసుకుందాం. అలాగే వేసేసామనుకో
అన్నీ గట్టిగా అయిపోయాయి బిర్యానీకి పెట్టినప్పుడు అనేసి కొంచెం కింద అడుగు అంటుకుంటుందండి. అందుకోసం వాటర్ కలుపుకోవాలి మనము. అలాగే వేసేస్తే మాత్రం అది కింద అంతా మాడిపోతుంది. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఎక్కడ ఏదన్నా టేస్ట్ క్లారిటీగా రాదు, ఫస్ట్ సరిగా రాదనమాట. ఇప్పుడు అనేసి 1 కేజీ చికెన్కి అయితే 1/2 కేజీ ఆనియన్స్ అనేది మనం బ్రౌన్ ఆనియన్స్గా చేసుకోవాలి. నేను వచ్చేసి 1/2 కేజీ చికెన్కి 200 గ్రామ్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అండి బిర్యానీకి, చికెన్ బిర్యానీకి. ఏ బిర్యానీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ అనేది బ్రౌన్ ఆనియన్స్ ఉంటేనే, మింట్ బ్రౌన్ ఆనియన్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట బిర్యానీకి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ మసులుతుందండి. పక్కన మసాలా అదే పెట్టుకోవడానికి అన్నమాట. అందులో ఒక్కొక్కటి వేస్తున్నాను. అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇది వచ్చేసి పేరు మరాఠీ మొగ్గ, అది లవంగాలు, ఇది మరాఠీ మొగ్గండి. ఇట్లా ఒక్కొక్కటి బిర్యానీ దినుసులు ఏమేమి ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటే చాలండి. ఎందుకంటే మనం చేసుకుంటానేది 1/2 కేజీనే కదా, కాబట్టి సరిపోతాయి. ఒక్కొక్కటి 2, 2, 3, 3 అలా వేసామనుకో ఘాటు ఎక్కువై తినలేరండి ఎక్కువ, అవి కారం కారం అయిపోతుంది. ఇప్పుడు బిర్యానీ ఆకు ఒకటి చాలు, ముక్కలలోకి ఒకటి, తర్వాత రైస్లోకి ఒకటి వేసుకోవాలి. రైస్ కూడా మనం పక్కన నానబెట్టి పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 కేజీకి నేనైతే 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నాను. 2 గ్లాసెస్ సరిపోతాయండి 1/2 కేజీకి. పక్కన అవి కూడా ఒక 1 అవర్ నానబెట్టాలి రైస్ కూడా. ఇప్పుడు చూడండి అన్నీ మసులుతున్నాయి కదా. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు వేయాలన్నమాట. చికెన్ పీసెస్ వేసి ఇలా కలపాలి. కలిపిన తర్వాత కొంచెం మగ్గుతున్నాయి కదా, తొందరగా బాయిల్ అయిపోతాయండి ఇవి, ఎక్కువ టైం తీసుకోవు. కానీ మనం నిదానంగా ఫాస్ట్గా పెట్టుకోకూడదు. మనం స్టవ్ అనేది కొంచెం తగ్గించి పెట్టుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకోండి. అటు సిమ్ వద్దు, అటు హై వద్దు, మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు ఇది చేస్తే అంత బాగా వస్తుంది అన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడేమో ఇది నానబెట్టి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్కి ఇది వాటర్ అన్నమాట, ఎసరు అంటారు కదా, ఎసరు పెట్టుకున్నాను నేను. కొంచెం ఎక్కువ వాటరే పెట్టుకోవాలి, ఎందుకంటే తక్కువ వాటర్ వేసుకున్నానుకో గంజి కట్టేసి అన్నం అనేది ముద్ద అది రైస్ అనేది ముద్ద అయిపోతుంది అన్నమాట. ఇందులో కూడా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఆల్రెడీ అక్కడ ఒకటి వేసినాం కాబట్టి ఇక్కడ ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే ఈ రైస్కి కూడా బిర్యానీ స్మెల్ అనేది పట్టాలి, ఆ బిర్యానీది స్మెల్ రావాలి, టేస్ట్ రావాలి. కాబట్టి ఈ వాటర్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ముక్కలు అనేది చాలా వరకు మగ్గిపోయాయి కదా, ఇంకా ఇలా కలుపుతూ ఉండాలి. మగ్గుతున్నాయి కదా. ఇప్పుడండి మనం మసాలా ఇందాక కలుపుకున్నాం కదా, ఆ మసాలా తీసుకొని వచ్చి ముక్కలలో కలపాలన్నమాట. గిన్నెలో కలిపాను కదండి అన్ని మసాలాలు, ఆ మసాలా అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూడండి ఎలా కలిపిన తర్వాత కొద్దిసేపు బాయిల్ చేయాలి. దీన్ని బాయిల్ అవుతున్నప్పుడు గమనించండి, చిక్కబడుతుందన్నమాట, బాగా దగ్గరగా వస్తుంది. చూడండి ముక్కలకి బాగా పట్టుకోవాలన్నమాట, అందుకే కొద్దిగా వాటర్ మసాలాలోనే కలుపుకోవాలి. మళ్ళీ మనం సపరేట్గా ఇందులో వాటర్ వేయకూడదు. ఇప్పుడు కలుపుతున్న టైంలో కానీ బాయిల్ అవుతున్న టైంలో కానీ వాటర్ అనేది మనం మిక్స్ చేయకూడదు. ఎందుకంటే బిర్యానీ కదా, ఇది గ్రేవీ టైప్ కర్రీ కాదు కాబట్టి ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది చూద్దాము. ఎసరు అనేది దీనికి కూడా మూత పెట్టేస్తే అది మసులుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి ముక్కలు బాయిల్ అవుతున్నాయి. గ్రేవీ అనేది ఆయిల్ పైకి వచ్చేసింది, దగ్గర పడుతూ ఉందన్నమాట గ్రేవీ. ఇప్పుడు ఇక్కడ ఎసరు కూడా మరిగిపోతుంది. రైస్ వేసుకోవాలి. ఇప్పుడు నాకు నానబెట్టుకున్న 1 అవర్ నానబెట్టానండి రైస్. నేను వేస్తున్నాను. రైస్ వేస్తున్నాను. చాలా ఈజీ అండి. మనం ముందు అన్నీ ముందే మనం ఒక్కసారి రేపు బిర్యానీ చేసుకుంటాం అని ఫిక్స్ అయినాం అనుకో, అలాంటి టైంలో మనం రైసు 1 అవర్ ముందే నానబెట్టుకొని ఆనియన్స్ ముందే తరిగేసి పెట్టుకుంటే, మా మింట్ లీవ్స్ కానీ కొత్తిమీర కానీ అవి 2 కూడా ముందే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే బిర్యానీ చేయడం చాలా ఈజీ. మనం అనవసరంగా బయటకు వెళ్ళి డబ్బులు తగిలేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటాము. ఇప్పుడు కర్రీ అనేది ముక్కలు అనేది బాగా బాయిల్ అయిపోయి గ్రేవీ దగ్గర పడిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదండి, అవి అనేది ఒక్కొక్క లేయర్గా వేసుకోవాలన్నమాట. చుట్టూ రౌండ్ అన్నీ వేసుకొని చూడండి ఎలా వేస్తున్నానో బాగా అబ్జర్వ్ చేయండి. ఈ ఆనియన్స్ టేస్ట్ అనేది ముక్కలకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడు మింటు బ్రౌన్ ఆనియన్సేనండి బిర్యానీకి చాలా టేస్ట్ తెచ్చిపెట్టేది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అది బ్రౌన్ ఆనియన్ అనేది నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోండి, లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఎవరి చాయిస్ వాళ్ళదండి, కంపల్సరీ ఇదే వేయాలని ఉండదు. కొంచెం రిచ్గా ఉంటే నెయ్యి వేసుకుంటారు, లేకపోతే ఆయిల్ తీసుకుంటారు. ఏది తీసుకున్నా ఒకటే టేస్ట్. అయితే పర్ఫెక్ట్ లెవెల్లో తీసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మనం బాయిల్కి రైస్ పెట్టాం కదండి, ఆ రైస్ అనేది హాఫ్ బాయిల్ అయి ఉంటుంది. చూడండి పొడిలాడుతుంది అన్నమాట. రైస్ హాఫ్ బాయిల్ అయింది. నేను ఎసరు కొంచెం ఉంచేసాను, నాకు కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు కాబట్టి ఎసరు ఉంచేసి ఇప్పుడు మేము ముందు వేస్తున్నాను. ఒక చేత్తో సెల్ పట్టుకొని ఇంకో చేత్తో వేస్తున్నాను అన్నమాట రైస్. ఇలా రైస్ కూడా లేయర్ లాగా వేసుకోవాలన్నమాట. బాగా అబ్జర్వ్ చేయండి ఎలా చేస్తున్నాను. బిర్యానీ అంటే కొద్దిమంది దర్చిపోతారండి, ఎలా చేయాలి ఏంటి, పర్ఫెక్ట్గా వస్తుందా రాదా అనేసి. ఏం లేదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నేను తీసుకున్నట్టు మెజర్మెంట్ తీసుకోండి, ఈజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. సూపర్ టేస్టీ యమ్మీగా ఉంటుంది. ఇల్లంతా గుమ్గుమలాడేస్తుందండి అది బిర్యానీ వాసన అంతా పట్టేసి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఇలా లేయర్ లాగా మొత్తం లెవెల్గా అలా అనుకొని వేసేయండి. ఇప్పుడు మనం కింద వేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్, మింటు, కొత్తిమీర, అవన్నీ కూడా ఇక్కడ వేసుకోవాలన్నమాట. మళ్ళీ రైస్ పైన వేస్తున్నాను చూడండి ఇలా వేసుకోవాలి. మీ అందరి కోసం, ఎవరన్నా ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు విలేజెస్లలో. సిటీస్ లాంటి అలవాటు పడిపోయారు కండి, అందరికీ తెలిసిపోతాయి. ఇప్పుడు మెయిన్ చదువుకున్న వాళ్ళైతే యూట్యూబ్ కొట్టేసుకొని నేర్చేసుకుంటారు. ఇప్పుడు విలేజెస్ వాళ్ళకంటే ఇప్పుడు డెవలప్ అవుతున్నారు కదా, వాళ్ళ కోసం నేను చేస్తున్నాను, నేర్చుకుంటారని. ఇలాగా కింద ఎలాగ వేసుకున్నామో అవి పీసెస్ పైన మనము రైస్ పైన కూడా అలాగే వేసుకోవాలి. అన్నీ ఒక్కొక్క లేయర్ వేసేసుకోవాలి. ఇది ఫైనల్ టచ్ అండి బిర్యానీకి. ఇంకా వీటివి వేసిన తర్వాత మూత పెట్టేసినాం అనుకో, ఇంకా మళ్ళీ ఏవి వేసేటివి ఏమి ఉండవు. ముక్కలు మసాలా కలిపిన తర్వాత 20 మినిట్స్, మసాలా కలిపిన 20 మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. నానబెట్టి ఉంటాం కాబట్టి తొందరగా బాయిల్ అయిపోతాయి. ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అండి, ఏదో అనుకున్నారు మీరు. ఫుడ్ కలర్
నేను ఫుడ్ కలర్ ఎంచుకున్నాను. ఒకవేళ సాఫ్రాన్ కూడా వాడచ్చు. దీనికి బదులుగా సాఫ్రాన్ అనేది మిల్క్లో కొంచెం వామ్ మిల్క్లో మనం సాఫ్రాన్ వేసినామనుకో కలర్ వస్తుంది కదండి, అది వేస్తారు రెస్టారెంట్ డాబాలలో. మనం సాఫ్రాన్ అంత ఇదేం కాదు. నేను ఫుడ్ కలర్ ఎంచుకున్నాను, లేదు కాబట్టి మా ఇంట్లో. గీ అనేది ఫైనల్ టచ్ ఇచ్చేసి మూత పెట్టేశాను. ఇప్పుడు మూత 15 మినిట్స్ తర్వాత తీసాను. ఇప్పుడు మూత నేను చూడండి ఎలా పర్ఫెక్ట్గా బిగుసుకుపోయిందో రైస్ అంతా. బాయిల్ అయిన తర్వాతనే ఈజీగా ఇదైపోతుంది. ఇప్పుడు కింద ముక్కలు గ్రేవీ ఉంటుంది చూసారా, అది ఎంత బాగా రైస్ కట్టిపోయి ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. మొత్తం పైకి వచ్చేసి ఉంటుందండి ఆ ఆయిల్ మసాలా అంతా చూసారా, ఇదిగో అలా వచ్చేసి అదిగో ముక్క కూడా వచ్చేసింది. గుమ్మలాడిపోతుంది తెలుసా, వేడివేడిగా పర్ఫెక్ట్ అవుతుంది. టేస్టీ యమ్మీగా ఉంటుంది. తింటే ఆహా అనిపించేలా ఉంది బిర్యానీ. కలర్ఫుల్గా సర్వ్ చేస్తున్నాను నేను బిర్యానీ. ఇదేనండి హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ. ఎంత ఈజీగా చేసేసానో చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఏమంటే ఫస్ట్గా మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇలాగే నాలాగే ఫాస్ట్గా టేస్టీగా యమ్మీగా చేసేసుకోవచ్చు. మనం హోటల్స్ అన్నది రెస్టారెంట్స్ అన్నది ఎక్కడ తీయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేసుకున్నాం అనుకో అందరం తినచ్చు, డబ్బులు సేవ్ అవుతాయి, టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాము, అన్ని బెనిఫిట్స్ ఉంటాయి మనకు. నెక్స్ట్ మీకు హెల్త్ గ్రో వీడియో చేస్తానండి. ఈ వీడియో తర్వాత నాకు టైం సరిపోవట్లేదు. నా బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్గా వచ్చేసిందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మీరు చేసే సబ్స్క్రైబ్ నన్ను మోటివేషన్ చేసిన నాకు ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు హెయిర్ గ్రోత్ ఎలా చేయాలో చూపిస్తాను. బాయ్.